చేసుకుంటూ మళ్ళీ పిలవగానే. అలాగే హీరోకి ప్రొడ్యూసర్ కి మధ్యలో ఉండాల్సినటువంటి రిలేషన్షిప్ ఈ జనరేషన్ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఒక హీరో ప్రొడ్యూసర్ ని ఎలా గౌరవించాలి, ప్రొడ్యూసర్ హీరోని ఎలా చూసుకోవాలి అనేది మీరిద్దరు యూ హ్యావ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. దీని గురించి మీరు ఏమైనా? చిరంజీవి గారు ఒక మహానటుడు, మహా మనిషి. అన్ని ఆలోచించి అన్ని నిర్ణయాలు తీసుకున్నారంటే దానికి ఎదురు లేదు. జగదేగుడు అతుల సుందరి తీసిన తర్వాత 2, 3, 4 ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. అది ఆయన గొప్పతనానికి, ఆయన మంచితనానికి నిదర్శనం. దీన్ని కాంట్రడిక్ట్ చేస్తూ మాట్లాడతానండి. దీన్ని నేను పూర్తిగా ఒప్పుకోనిది. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దత్తు గారి మాటలో కానివ్వండి, ఇతర సీనియర్ ప్రొడ్యూసర్ మాటలో కానివ్వండి, మా రాఘవేంద్ర గారి మాటల్లో కానివ్వండి, నందమూరి తారక రామారావు గారు ఆ మహానటుడు ప్రొడ్యూసర్కి ఎంత విలువ ఇస్తారు, వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు, ఒక బిడ్డల్లా చూసుకుంటారు. చిన్న వయసులో వచ్చేటువంటి కాలేజీ స్టూడెంట్గా వచ్చేటువంటి అశ్విన్ దత్ గారు మొట్టమొదటిగా సినిమా తీయాలి రామారావు గారితో అంటే ఆయన బచ్చాగాడి నువ్వేంటి నాతో సినిమా తీసేది అని అనలా. ఆయన ఈయనలో ఉండేటటువంటి ఎంతూజియాజం, చెయ్యాలన్న తపన ఆయనకి గ్రహించి అలాగే తప్పకుండా చేద్దాం అంటే ఒక బిడ్డలాగా వాత్సల్యం చూపించారు. ఆ చూపించడం, సినిమాలు తీయటం, ఈయన ప్రొడ్యూసర్ని చేయటం కాకుండా ఆయన చూపించిన ప్రేమకి ఆయన బ్యానర్ వైజయంతి మూవీస్ అనే బ్యానర్కి రామారావు గారు ఊదింది పెట్టారంటే ఈయన హీరోలకు ఇచ్చేటటువంటి తండ్రి లాంటి ఆయనకి ఇచ్చిన విలువ, ఆయన వీళ్ళ బిడ్డలాగా చూసుకున్న విలువ, ఇవన్నీ వింటుంటే మాలాగా వచ్చే వాళ్ళకి మేము ఎంత ఇదిగా ప్రొడ్యూసర్లు గౌరవించుకోవాలని ఆయన నుంచి మేము నేర్చుకున్నాం. అంటే కాబట్టి నేను కూడా నా ప్రొడ్యూసర్స్కి అంత విలువ ఇచ్చి, వాళ్ళు లేకపోతే నేను లేను కదా. నాలో ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత యాస్పిరేషన్స్ ఉన్నా, ఎంత కష్టపడే మనస్తత్వం ఉన్నా సరే ఆ వేదికనివ్వాలి కదా. అలా ఇచ్చేవాళ్లే తల్లిదండ్రులు, వాళ్లే దర్శక నిర్మాత అని మనస్ఫూర్తిగా నేను నమ్మే ఆంజనేయ స్వామి సాక్షిగా నేను నమ్ముతాను. అందుకే వాళ్ళకి విలువిస్తాను. నాకు వాళ్ళ ఈ పొజిషన్లో ఉండడానికి కారణం అడవి రాముడు, ఎన్టీ రామారావు. ఆయనతో 12 సినిమాలు చేశాను. బాబాయ్ బాబాయ్ అని పిలుస్తాను. ఇలాంటి హిట్స్ ఈయనతో 14 చేశాను. అందులో ఎప్పుడు అందాలలో అహో మహోదయం అంతే గుర్తుకొస్తూ ఉంటుంది. గుర్తుకొచ్చి వాళ్ళిద్దరూ ఆ పైనుంచి అమ్మాయి రావటం, ఈయన గైడ్గా రావటం, అందులో పర్టికులర్గా హైలైట్ ఇళయరాజా గారి హ్యాట్స్ ఆఫ్ అని వస్తుంది.